హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరిగే ఏపీ ఎఫ్సెట్ సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాము. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు మేబీ అది ఎంపీసీ అవ్వచ్చు, లేకపోతే బైపీసీ అవ్వచ్చు, ఎవరన్నా కానీ ఎంపీసీ అయిన వాళ్ళు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలన్నా, బైపీసీ వాళ్ళు మిగతా ఫార్మసీ కానీ బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలన్నా కానీ ఈ ఏపీ ఎఫ్సెట్ ఎగ్జామ్ అనేది కంపల్సరీ రాస్తే దాని ద్వారా వచ్చే ర్యాంక్ని బేస్ చేసుకుని వాళ్ళకి కాలేజీలో అలాట్మెంట్ జరుగుతుంది. ఈరోజు ఈ ఏపీ ఎఫ్సెట్ సంబంధించిన ఎగ్జామినేషన్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేయబోతాము. ముందుగా ఏమేమి మనం ఈరోజు డిస్కస్ చేయబోతామంటే, ఫస్ట్ ఎగ్జామ్ డీటెయిల్స్, సెకండ్ వన్ ఎలిజిబిలిటీ, నెక్స్ట్ థర్డ్ వన్ ఏమేమి కోర్స్ ఉంది, నెక్స్ట్ ఫోర్త్ వన్ సిలబస్, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ప్రిపరేషన్, నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ డేట్స్. ఓకేనా? ఈరోజు మనం డిస్కస్ చేయాల్సింది ఎగ్జామ్ డీటెయిల్స్ ఏముంటుంది, ఎలిజిబిలిటీ, కోర్సు, సిలబస్, ప్రిపరేషన్ టిప్స్ కూడా నచ్చనమాట, ప్రిపరేషన్ టిప్స్, లాస్ట్ అండ్ ఫైనల్ అప్లికేషన్ డేట్స్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఒక్కొక్కటి గురించి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, కోర్స్ ఏంటి, సిలబస్ ఏంటి, ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఇదన్నీ మనము 1 by 1గా డిస్కస్ చెబుతాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ డీటెయిల్స్ గురించి అనమాట. ఫస్ట్ వన్ ఎగ్జామ్ డీటెయిల్స్. ఓకేనా? దీని ముందు ఏపీ ఎంసెట్ ఉంటుంది. ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఓకేనా? ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది. ఎప్పుడైతే నీట్ ఎగ్జామ్ ఎక్కువగా త్రూఅవుట్ ఇండియాలో జరగాలని వచ్చిందో, ఈ ఎగ్జామినేషన్ మనం ఏం చేశారంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏపీ ఎఫ్సెట్గా మారిపోయింది. ఇప్పుడు ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అన్నమాట. ఓకేనా? ఎంసెట్ని ఎఫ్సెట్గా చేంజ్ అయింది. ఇది ఎవరు కండక్ట్ చేస్తారని చూస్తే కండక్టింగ్ బాడీ ఎవరంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, వీళ్ళు కండక్ట్ చేస్తారన్నమాట. ఓకేనా? లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే స్టేట్ లెవెల్లో ఉంటుంది. స్టేట్ లెవెల్. ఓకేనా? ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పాలంటే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి వస్తే, ఈ ఎగ్జామినేషన్ ఎంపీసీ వాళ్ళు రాస్తారు, బైపీసీ వాళ్ళు రాస్తారు. ఓకేనా? ఎంపీసీ అనుకోండి మ్యాథ్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీ వాళ్ళు బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనమాట. అలా వచ్చేటప్పుడు ఇక్కడ మ్యాథమెటిక్స్ నుంచి 40 మార్క్స్, ఫిజిక్స్ నుంచి 40 మార్క్స్, నెక్స్ట్ కెమిస్ట్రీ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ 40 మార్క్స్. దాంతోపాటు మ్యాథ్స్లో ఇక్కడ 40 మార్క్స్ చెప్పాం కాబట్టి ఇక్కడ ఎంపీసీ వాళ్ళకు ఏ పేపర్ ఉంటుంది, బి పేపర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ 40+40గా 2గా అవుతుంది అనమాట. అప్పుడు ఓవరాల్గా టోటల్ మనకి 160 మార్క్స్ ఎగ్జామ్ అనమాట. ఇక్కడ వచ్చేటప్పుడు బాటనీ 40 మార్క్స్, జువాలజీ 40 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్, ఓవరాల్గా 160 మార్క్స్. ఓకేనా? ఇక్కడ మెయిన్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఏంటంటే నో నెగటివ్ మార్క్స్.
మీరు కరెక్ట్గా పెట్టారా దానికి మాత్రమే కన్సిడర్ చేస్తారు. మీరు నెగిటివ్గా ఏం పెట్టినా కన్సిడరేషన్ చేయరు. స్పెషలీ ఫర్ ఏపీ వెబ్సైట్ మాత్రం. మిగతా ఐఐటి ఎగ్జామ్ అవ్వచ్చు, నీట్ ఎగ్జామ్ అవ్వచ్చు, కంపల్సరీ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ టోటల్ మార్క్స్ ఎంత అంటే 160 మార్క్స్. ఓకేనా. క్వాలిఫై మార్క్స్ చూస్తే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై. కానీ మీకు 40 మార్క్స్ వచ్చింది అనుకోండి, మీరే లీస్ట్ ర్యాంక్లో ఉంటారన్నమాట. ఓకేనా. మీకు మంచి ర్యాంక్ కానీ మంచి కాలేజ్ సీట్ రావాలంటే మీ ర్యాంక్ ఎంత ఉండాలంటే నియర్లీ 5000 to 8000 లోపల ఉంటే మీ ర్యాంక్ అలా ఉందనుకోండి, మేబీ మంచి కాలేజ్లో సీట్ దొరికే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ బీటెక్ లెవెల్లో చాలా డిమాండెడ్ కోర్స్ ఎక్కువ పెరిగిపోయింది. ఈవెన్ బైపీసీ వాళ్ళు కూడా ఈ నర్సింగ్లో కానీ, ఫార్మసీ సైడ్ కానీ, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ సైడ్ కానీ ఎక్కువ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఎగ్జామినేషన్ ఒక లెవెల్ కానీ డిమాండ్ కానీ చాలా బాగా పెరిగింది అనమాట. ఓకేనా. ఇది ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక విషయము, ఎగ్జామినేషన్ ఎలా జరుగుతుందంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఓకేనా, చాలా డిఫరెంట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎందుకంటే ఆఫ్లైన్ అనుకోండి, మీరు బుక్లెట్లో ఓఎంఆర్ షీట్లు బబ్లింగ్ చేసే మెథడ్ ఉంటుంది దీని ముందు. ఇప్పుడు ఈ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చిందనమాట. దట్ ఈస్ కాల్డ్ ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆన్లైన్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఓకేనా. ఇది నెక్స్ట్ మనము ఎలిజిబిలిటీ గురించి చెక్ చేద్దాం. సెకండ్ వన్ ఎలిజిబిలిటీ. ఓకేనా. మీరు ఈ ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్ రాయాలంటే మీరు సెకండ్ ఇయర్ ఎంపీసీ కానీ ఆర్ బైపీసీ గ్రూప్లో మీరు ఉండాలి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ అనుకోండి 2024 to 2025 మీరు సెకండ్ ఇయర్లో ఉన్నారనుకోండి, మీరు అప్లై చేసుకోవచ్చు. లేకపోతే మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఈ ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అపియర్ అంటే ఈ ఇయర్ ఫ్రెషర్స్ అవ్వచ్చు, ఆల్రెడీ అయిన వాళ్ళు కూడా మీరు ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. స్పెషలీ ఫర్ ఎంపీసీ గ్రూప్ ఉండాలి, బైపీసీ గ్రూప్ ఉండాలి. అది ఒకసారి చూసుకోండి. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఈ బ్రిడ్జి కోర్సెస్ కూడా ఉంటుంది. వాళ్ళు కూడా బేసిక్ లెవెల్ బ్రిడ్జి కోర్సెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొన్ని వొకేషనల్ కోర్సెస్ కూడా ఉంటుంది. ఆ వొకేషనల్ కోర్సెస్ కూడా ఎలిజిబుల్ అనమాట ఈ ఏపీ వెబ్సైట్ అనమాట. ఓకేనా. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమేమి కోర్సెస్ ఉందని ఒకసారి బ్రీఫ్గా చెక్ చేద్దాం. ఓకేనా. కోర్సెస్ గురించి నెక్స్ట్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. వన్స్ ఎంపీసీ వాళ్ళు అనుకోండి, మీరు ఎంపీసీ పూర్తయింది అనుకోండి, మీరు ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఏపీ ఎంసెట్ రాసి మీరు ర్యాంక్ వచ్చింది అనుకోండి, మీరు బీటెక్కి ఎలిజిబుల్ అన్నమాట. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీకి మీరు ఎలిజిబుల్ అన్నమాట. బీటెక్లో రకరకాల స్ట్రీమ్స్ ఉంది, డిపెండ్స్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. ఓకేనా. రకరకాలుగా ఉంది. నెక్స్ట్ నేను ఏపీ సెట్ ఎగ్జామినేషన్ అప్లై చేసేటప్పుడు తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఏది డిమాండ్ అయిన కోర్సెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఇప్పుడు మాత్రం ఎంపీసీ వాళ్ళకి బీటెక్ ఎలిజిబుల్. అదే మీరు బైపీసీ వాళ్ళు అనుకోండి, మీకు బిఎస్సి నర్సింగ్ ఒక ఆప్షన్ ఉంది. నెక్స్ట్ బీఫామ్ ఒకటి ఉంది. నెక్స్ట్ డీఫామ్ ఒకటి ఉంది. ఓకేనా. ఇంకా కొన్ని టెక్నికల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిప్లొమా కోర్సెస్ కూడా ఉందన్నమాట. ఓకేనా. డిప్లొమా కోర్సెస్ అన్నమాట. ఓకేనా. మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది చూస్ చేసుకుని దానిలో జాయిన్ అవ్వండి. ఓకేనా. అది కూడా ఎలా ఉండాలంటే ప్రొఫెషనల్ కోర్సుగా ఉండే విధంగా సెలెక్ట్ చేసుకోండి. అది బీటెక్లో అవ్వచ్చు, బైపీసీ వాళ్ళు కూడా అవ్వచ్చు అనమాట. ఎందుకంటే కొన్ని డిప్లొమా కోర్సెస్ చేసినా కూడా కానీ పెద్దగా జాబ్స్ లేకపోవడం వల్ల
ఇబ్బంది పడుతున్నారు స్టూడెంట్స్. అది కూడా ప్రొఫెషనల్ కోర్సు, డి ఫార్మా, బి ఫార్మా, లేకపోతే నర్సింగ్, లేకపోతే మిగతా చాలా ఉంది, 1 year కోర్సెస్ కూడా చాలా ఉంది. దాన్ని బేస్ చేసుకుని డిమాండ్ దేనికి ఎక్కువ ఉందో దాన్ని బేస్ చేసుకుని జాయిన్ అవ్వడం అనేది బెటర్ అనమాట. నేను రిజల్ట్ వచ్చిన తర్వాత డిమాండ్ ఉండే కోర్సెస్ ఏముంది ఇన్ టర్మ్స్ ఆఫ్ 2025లో మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిగతా డీటెయిల్స్ అన్ని. ఓకేనా. నెక్స్ట్ 4th ఏంటంటే సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ సిలబస్ అనమాట. ఓకేనా. సిలబస్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీసీ వాళ్ళకి, నెక్స్ట్ ఈ పక్క బైపీసీ వాళ్ళకి. ఓకేనా. ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి చూస్తే మ్యాథ్స్ మీకు ఫస్ట్ ఇయర్లో 1A వచ్చింది, సెకండ్ ఇయర్లో కూడా మీకు 2A. నెక్స్ట్ ఫస్ట్ ఇయర్లో 1B వచ్చింది, సెకండ్ ఇయర్లో 2B అన్నమాట. అదే ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్. అదే కెమిస్ట్రీలో సేమ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకేనా. ఇది మీ సిలబస్. మ్యాథ్స్ కానీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ అనమాట. అదే బైపీసీ వాళ్ళకి బాటనీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నెక్స్ట్ జువాలజీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నెక్స్ట్ ఫిజిక్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. నెక్స్ట్ కెమిస్ట్రీ సేమ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఓకేనా. దీన్ని బేస్ చేసుకుని మీకు బిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ కంప్లీట్ అన్నమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా మీ సిలబస్. ఎక్స్ట్రా సిలబస్ ఏముండదు. మీ ఇంటర్మీడియట్ లెవెల్లో ఎంపీసీలో మీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మీరు ఏం చదివారు గ్రూప్స్ అనమాట. సేమ్ ఎంపీసీ వాళ్ళకి బైపీసీ వాళ్ళకి కూడా అలానే ఉంటాం అనమాట. మీ సిలబస్ బేస్ చేసుకుని ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మీ సిలబస్ ఫాలో అవ్వాలి. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ వాళ్ళకి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, బాటనీ జువాలజీ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనమాట. ఓకేనా. ఇది త్రూ అవుట్ సిలబస్ అనమాట. నెక్స్ట్ మనము ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా. ప్రిపరేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఆల్రెడీ మనము అక్టోబర్లో ఉన్నాము. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, నెక్స్ట్ ఫిబ్రవరి, నెక్స్ట్ మార్చ్లో మీ ఐపీ ఎగ్జామినేషన్ ఉంటుంది. నెక్స్ట్ ఫిబ్రవరిలో మీ రికార్డ్ వర్క్ కానీ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఓకేనా. ఇంకా జనవరిలో అంతా సంక్రాంతి హాలిడేస్ అనమాట. మ్యాక్సిమం సగం రోజులు అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకుండేది అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నియర్లీ మనకి 80+ డేస్ ఉందన్నమాట. ఇక్కడ 80+ డేస్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ ప్రతి కాలేజీలో కూడా కానీ ఈ ఐపీ సంబంధించిన సిలబస్ పూర్తి చేసి ఉంటారు. అది ఈవెన్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ రావచ్చు. ఈ ఎగ్జామ్ మ్యాక్సిమం సెకండ్ ఇయర్ వాళ్ళు రాస్తారు కాబట్టి ఇక్కడ ఉండే డేట్స్ మేబీ మీకు ఈ అక్టోబర్ మీకు దసరా హాలిడేస్లో ఇచ్చేసారు కాబట్టి ఈ 80 డేస్లో ఫస్ట్ ఇయర్ సిలబస్ కానీ లేకపోతే సెకండ్ ఇయర్ సిలబస్ కానీ మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్ ఎంసీక్యూస్ కానీ మీరు సాల్వ్ చేసుకుంటే మీకు ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్లో ర్యాంక్ రావడం చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక 80+ డేస్ అనమాట. వన్స్ ఈ మార్చ్ ఎగ్జామ్ అయిన తర్వాత నియర్లీ మీకు 1 month ప్లస్ ఉంటుంది టైం. 1 month అంటే నియర్లీ 30+ డేస్ ఉంటుంది అన్నమాట. ఓకేనా. 30+ డేస్ ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇక్కడ కూడా మీరు ప్రిపరేషన్స్ ని చేయొచ్చు అనమాట. ఇక్కడ కానీ మీరు కరెక్ట్గా చేస్తే మాత్రం మీ ర్యాంక్స్ నియర్లీ 5,000 నుంచి 10,000 లోపల ఈజీగా మీ ర్యాంక్ వచ్చే పాసిబుల్ ఉంది. ఓకేనా. ఇది ప్రిపరేషన్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైంని మీరు వేస్ట్ చేసుకోవాలనుకోండి, ఓన్లీ ఐపీ మాత్రం ఫోకస్ చేశారనుకోండి,
ఐపీ ఎగ్జామ్ పాస్ అవుతారు, తర్వాత ఉన్న 1 మంత్ కానీ ఎక్కువ అంటే 1.5 మంత్ ఉందనుకోండి, ఫస్ట్ ఇయర్ సిలబస్ కానీ సెకండ్ ఇయర్ సిలబస్ కానీ పూర్తి చేయలేం కదా, చాలా ఇబ్బంది పడతారు అనమాట. హెవీ సిలబస్ ఫస్ట్ ఇయర్ చదవాలి, సెకండ్ ఇయర్ చదవాలన్నమాట, అప్పుడే ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇచ్చిన ఈ 80 డేస్లో కొద్ది సిలబస్, తర్వాత వచ్చిన డేస్లో కూడా కొద్ది సిలబస్ మీరు యూజ్ చేసుకుంటే మీకు ఈ ఏపీ వెబ్సైట్లో ర్యాంక్స్ రావడం చాలా ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్ పాయింట్ మనం అప్లికేషన్ డేట్స్ వస్తే మేబీ లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి కానీ లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ మార్చి కానీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఉంది. అది కూడా మన యూట్యూబ్ ఛానల్లో డేట్స్ ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉందని నేను మళ్ళీ ఒక వీడియో కూడా చేస్తాను అనమాట. దాని మీద స్పెషల్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలని. ఓకేనా, అది ఒకటి. తర్వాత వన్స్ మీరు ర్యాంక్ వచ్చిన తర్వాత ఏమేమి గ్రూప్ ఉంది, అది బీటెక్ కావచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ నర్సింగ్ అవ్వచ్చు, ఫార్మసీ ఏముంది, ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి. తర్వాత ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇంటర్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏమేమి ఉందని ఒక క్లారిటీ కోసం ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మళ్ళీ మీకు ఏమేమి చేయొచ్చు, ఏమేమి కోర్స్ ఉంది, ఒక అవేర్నెస్ కోసం. ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఏమేమి ఎగ్జామ్స్ ఉంది, అది మన ఏపీలో ఏమేమి ఉంది, తర్వాత అదర్ దెన్ ఏపీ స్టేట్లో ఏమేమి కోర్సెస్ ఉంది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు చదువుతారో, అది ఎంపీసీ అవని బైపీసీ అవని, వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఎందుకంటే ఏపీ వెబ్సైట్ ఎగ్జామ్ విషయము, డీటెయిల్స్, సిలబస్ ప్లస్ ఏమేమి ఉంది, ఏమేమి తెలుసుకోవాలో, ఇదని ఈరోజు నేను చెప్పింది అంత కంప్లీట్ చెప్తాను కాదు, ఒక బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. ఓకేనా, ఒక చిన్న టిప్స్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉన్నారో ఏపీలో ఇంటర్మీడియట్, ఎంపీసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, వాళ్ళందరికీ మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.